తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలలో జంతు కొవ్వులు కలిశాయని, అంటే గొడ్డు కొవ్వు మరియు పంది కొవ్వు, చేప నూనె, ఈ మూడు కలిపి లడ్డూలు తయారు చేసి మహా అపచారం చేశారని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆరోపించడం జరిగింది. కానీ ఇవాళ సిబిఐ సిట్ విచారణలో దాంట్లో ఏమాత్రము గొడ్డు కొవ్వు కానీ చేప నూనె కానీ పంది కొవ్వు కానీ కలపలేదు అని చెప్పి సిట్ నివేదికని సుప్రీంకోర్టుకి దాఖలు పరిచినటువంటి సంఘటన మనందరం కూడా తెలిసిన విషయమే. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకో తెలియదు కానీ తన రాజకీయ అవసరాల కోసం కుటుంబంలో వ్యక్తులనైనా మరెవరినైనా అవసరం అనుకుంటే దేవుడినైనా రాజకీయాల్లోకి తెచ్చి తన పబ్బాన్ని గడుపుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు, ఇంతగా దిగజారిపోతారని ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరూ అనుకోలేదు. దీని వెనకాల ఒక భయంకరమైన కుట్ర దాగి ఉన్నదనేటువంటి విషయం కూడా చాలా మంది పెద్దలు చర్చించుకుంటున్నారు. ఏ విధంగా అంటే, మతాల మధ్య గొడవలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నియమించినటువంటి పాలక మండలి చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీరందరూ కలిపి ఒక కోటరీగా ఏర్పడి తమ స్వలాభం కోసం లడ్డూల్లో పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలిపేశారని చెప్పి చెప్పడం ద్వారా హిందూ మనోభావాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిని వారందరూ కూడా మేము ఇలాంటి పాపం చేసినటువంటి లడ్డూలని మేము తిన్నామే, ఆ దేవదేవుడి పట్ల మాకున్నటువంటి భక్తిని ఈ వైసీపీ వాళ్ళు నాశనం చేశారు అనే భావన వాళ్ళకి కలగాలనేటువంటి ఒక భయంకరమైన కుట్రకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపి ఆయన మీడియా ముందుకొచ్చి నేరుగా ఈ రకమైనటువంటి ప్రకటన చేశారు. వెంటనే దాన్ని అందిపుచ్చుకున్న దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్లి మెట్లు గడిగి నానా యాగి చేసి తిరుపతికి వచ్చి ఆయన ఎక్కలేక కొండ మెట్లు అతి కష్టం మీద ఎక్కి కొండ దిగి ఆయన వారాహి లారీ ఎక్కి నేను హిందూ సనాతని అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ప్రకటించుకొని ప్రజలందరినీ కూడా ఈ కుట్రని ప్రేరేపించి ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. చాలదన్నట్టు వారిని సపోర్ట్ చేసేటువంటి ఎల్లో మీడియా పుంకాలుగా కథనాలు రాస్తూ ఆ కథనాలని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంత మహాపచారం జరిగిపోయింది, వీళ్ళు మనుషులే కాదు అనేటువంటి కోణాన్ని ఒకటి తీసుకురావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ఘటనని మనం చూశాం. మరి ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి ఈ సిట్ విచారణ నేపథ్యంలో దొరికినటువంటి ఆధారాలని ఎందుకు ఈరోజు ఎల్లో మీడియా ప్రచురించలేకపోతోంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, తప్పుడు మాట మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు, తప్పుడు మాట మాట్లాడారని ఎందుకు చెప్పలేకపోతోంది? కారణం, వాళ్ళకి కావాల్సింది సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టబడి తద్వారా వారికి రాజకీయ ప్రయోజనం జరగాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఈరోజు మిన్నకుండిపోయి దాంట్లో వేరే రకమైన కెమికల్స్ కలిసినాయని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడా? సరే, మీరు చేసినటువంటి తప్పుకి మీ కుట్ర ఈ రోజు బట్టబయలైంది కదా, ఈ రోజు ప్రజల ముందుకొచ్చి మేము మహా అపరాధం చేశాం, మేము తప్పు చేశామని చెప్పి ఎందుకు మీరు క్షమాపణ చెప్పలేకపోతున్నారు? మీ వల్ల కోట్ల మంది హిందువుల మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినడంతో పాటుగా అప్పటి చైర్మన్ గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం ఎంత వేదనకి లోనైంది, వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబం ఎంత వేదనకి లోనైంది. మరి ఆ కుటుంబం పడినటువంటి ఆ క్షోభకి మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి? తద్వారా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెట్టారే, ఆయన ఎంత భయంకరమైన క్షోభకి గురై ఉంటారు. మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం అందరినీ బాధలు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, తప్పుదారి పట్టించడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, కుట్రలకు తెరలేపడం, ఇది కాదు కదా మానవ పుట్టుకకు అర్థం.
మనిషిగా పుట్టినందుకు సమాజానికి మేలు చేయాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు మనిషి చనిపోతాడు. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి జీవితాన్ని మనం ఎంత చక్కగా సమాజంలో బతకగలిగాం, ఇతరులకు ఎంత మంచి జీవితాన్ని మన ద్వారా పంచగలిగాం, ఎంత మనం సహాయపడగలిగాం అన్నదే ముఖ్యం. కేవలం అధికారం కోసం ఏ రకంగానైనా అధికారం తెచ్చేసుకుంటే చాలు, నా అధికారం నా దగ్గరే ఉండాలన్న నెపంతో ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకి కుట్రలకి తెరలేపితే వెంకటేశ్వర స్వామి క్షమించడని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.